హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నాగులక్స్. ఈరోజు సులభంగా ఎంతో అద్భుతమైన రుచినిచ్చే ఆంధ్ర స్టైల్ గోంగూర శనగపప్పు పులుసు చేసి చూపిస్తానండి. ముందుగా 2-3 సార్లు కడిగిపెట్టిన గోంగూర, అరగంట ముందు నానబెట్టిన శనగపప్పు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు. ఇప్పుడు గోంగూరను సన్నగా కోసి ఒక గిన్నెలో వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను వేసి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి 2 టేబుల్ స్పూన్ల కారం, ఉసిరికాయ సైజు అంత చింతపండును పెట్టి మూత పెట్టుకొని కుక్కర్లో పెట్టండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా గిన్నె పైన ముందుగా నానబెట్టిన శనగపప్పును శుభ్రంగా కడిగి కొద్దిగా నీళ్లు పోసి గిన్నె మీద పెట్టి కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకొని గోంగూరను గరిటెతో బాగా మెదిపి శనగపప్పును నీళ్లతో పాటు పోసి బాగా కలపండి. ఇప్పుడు ఈ కూరని తాలింపునకు గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, 4-5 మెంతులు, ఎండుమిర్చి, దంచిపెట్టిన వెల్లుల్లి, కరివేపాకు వేసి తాలింపులను మాడకుండా గోంగూరను కూడా వేసి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర శనగపప్పు పులుసు రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్కు ఎగ్ ఆమ్లెట్ చాలా బాగుంటుందండి. ప్లీజ్ అండి, మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ అండి.